జీవితం అంతా ముళ్ళ బాటేనా? జీవితం అంతా ఈ ముళ్ళ బాటలో పరుగు పందెమేనా? చాలామందికి మనసులో ఈ ప్రశ్న వస్తుంది. ఎక్కువగా ఎదురుగా బండరాళ్ళు, పెద్ద పెద్ద కొండలు, దూకటానికి భయపడేంత అగాధమైన లోయలు, ఇవన్నీ చూసిన తర్వాత మనుషులకి, ముఖ్యంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసే వాళ్ళకి, ఇంత పెద్ద కొండను నేను ఢీకొట్టగలనా, ఇంత లోయలోకి నేను దూకగలనా, ఇంత జీవితం ఇంత హైట్స్ అండ్ లోస్ ఎందుకు చూపిస్తుంది నాకు, ఇన్ని కష్టాలు నాకే ఎందుకు, ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి ఆలోచించండి. అంతా సాదాసీదాగా ఉండి అన్నీ కలిసి వచ్చేసి జీవితం మొత్తం ఒక సిల్వర్ స్పూన్లా ఉంటే మన లైఫ్లో మనకి మెమొరీస్ ఉంటాయా, ఎక్స్పీరియన్సెస్ ఉంటాయా? లైఫ్లో ఆనందం విలువ కానీ బాధ విలువ కానీ అప్పుడు తెలుస్తుందా? ఏమీ తెలియదు అన్నమాట. ఎప్పుడైతే ఈ విధి మనతో ఆట ఆడుకుంటుందో, విధి మనకి సవాలు విసురుద్దో, విధి మన పోరాటాన్ని చూసి ఇంకా మనకి కష్టాన్ని కలిగించుద్దో, అదే జీవితం అనుకోరాదా? తప్పే ఉంది. జీవితంలో ముళ్ళబాట అంటే ఏంటో నేను చాలా చిన్న వయసు అప్పుడే చూశాను. నేను ఒకసారి చిన్నప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు నా తోటి ఒక అబ్బాయి ఉండేవాడు. తనకి ఒక ప్రాబ్లం వల్ల 2 కాళ్ళు మోకాల నుంచి కట్టయిపోయాయి అనమాట, ఉండవు అనమాట. ఆ బాబుకి సన్నగా ఉండే షూస్ లాంటివి 2 కాళ్ళకి తగిలిచ్చారు. 3 years 4 years ఉండే బాబు. ఆ బాబుకు ఒక టార్గెట్ ఇచ్చి పరిగెత్తమనేవాళ్ళు అనమాట. ఆ అబ్బాయి పరిగెట్టాలంటే అవి పెట్టుకున్న రాడ్స్ చాలా నొప్పి వచ్చేది అబ్బాయికి. ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మని క్యాచ్ చేయడం కోసం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పరిగెత్తేవాడు ఆ షూస్ వేసుకుని. అది చూసిన తర్వాత నేను కూడా అలా నడక ప్రాక్టీస్ చేసేదాన్ని చిన్నప్పుడు. నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించేది. నాకంటే కొంచెం చిన్న అబ్బాయి ఆ అబ్బాయి అంత కష్టపడుతున్నాడు, నేను ఎందుకు కష్టపడకూడదని చెప్పి. అంటే కాళ్ళు అన్నీ బాగుండి ఆటోమేటిక్గా నడిచేస్తే మనకి ఆ సౌఖ్యం తెలియదు, ఆ కష్టమో తెలియదు. అదే ఒక ఛాలెంజ్లోంచి ఒక పాఠం నేర్చుకున్నాం అనుకోండి, నిజంగా ఆ కష్టం తెలుస్తుంది అనమాట. జనరల్గా ఒక సామెత ఉంటుంది, చెప్పులు లేవని మనం బాధపడుతుంటాం, అసలు కాళ్ళే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి. ఇది ఒకసారి ఆలోచించండి. మనకు లేని దాని గురించి మనం ఆలోచించి బాధపడతాం, కానీ దేవుడు అన్నిటికన్నా గొప్ప సంపద మనకిచ్చాడు. కాళ్ళు, చేతులు, కళ్ళు, ఆలోచించే మెదడు, రెస్పాండ్ అయ్యే మనసు, ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చాడు. దీన్ని మనం ఉపయోగించుకుని అద్భుతాలు మనం సృష్టించవచ్చు. అందుకనే మనకి పలానాది లేదు, మన జీవితాలు అన్ని కష్టాలతో నిండిపోయాయి, ముళ్ళబాటే జీవితం అంతా. అసలు ఆలోచించకండి. చిన్న జీవితమైనా పెద్ద జీవితమైనా ఎలాంటి జీవితమైనా నేర్చుకోవడానికి చాలా పాఠం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ లైఫ్లో చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్, చిన్న చిన్న మెమొరీస్ నుంచే చాలా పాఠాలు నేర్చుకుంటాం. కొన్నిసార్లు లైఫ్ అంతా గుర్తుండే పాఠాలు కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఏది తక్కువ ఏది ఎక్కువ అని ఆలోచించొద్దు. చాలామంది అంటారు టైంతో పాటు మన ఎక్స్పీరియన్సెస్, మన మెమొరీస్ అన్నీ మర్చిపోతూ ఉంటామని. కొన్ని సందర్భాల్లో పెయిన్తో కూడిన మెమొరీస్ ఉంటాయి. చిన్నప్పుడు మనం నేర్చుకున్నవి, లేదా కొన్నిసార్లు మనకు నేర్పించినవి, కొంతమంది మనకు నేర్పించినవి, ఇవి జీవితాంతం మర్చిపోం. జనరల్గా కాలంతో పాటు ఇప్పుడు నేను చూసిన ఈ మెమొరీ ఉంది, ఈ మెమొరీ జనరల్గా కాలం గడిచే కొందికి, నేను నా ఛాలెంజెస్ నేను ఫేస్ చేసి దాన్ని దాటే కొందికి మర్చిపోతానేమో నేను అనుకున్నాను, కానీ మర్చిపోమన్నమాట. అట్లా మనుషులకి కొన్ని మెమొరీస్ తాత్కాలికంగా ఉంటాయి, కొన్ని పర్మనెంట్గా ఉంటాయి అన్నమాట. సో కష్టంతో మనం చూసిన మెమొరీస్ లైఫ్ అంతా ఉంటాయి. వాటినే, ఆ మెమొరీసే మనకి స్ఫూర్తిస్తాయన్నమాట. కాబట్టి చేదు అనుభవాలు, ముళ్ళబాటలు, ఇవన్నీ కూడా మనకు స్ఫూర్తే. అందుకని ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం మాత్రం చేయకండి.